పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. అయితే అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే ఈ పాటికే ఈ సినిమా ఎప్పుడో విడుదలై ఉండాలి. కానీ ఇప్పటి వరకు రిలీజ్కి రాలేదు. తర్వాత ఈ సినిమాని మార్చి 28న కూడా డేట్ లాక్ చేశారు. కానీ ఇప్పుడు కూడా వాయిదా పడినట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా కొత్త డేట్ని తాజాగా మేకర్స్ అందించారు. దీంతో ఈ సినిమా అనుకున్నట్లుగానే మే 9న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ సాలిడ్ పోస్టర్తో కన్ఫర్మ్ చేశారు. పవన్ ఫ్యాన్స్ సినిమా చూడాలంటే ఇక అప్పటి వరకు ఆగాల్సిందే. ప్రియదర్శి మెయిన్ లీడ్లో యువ నటుడు హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన లేటెస్ట్ థ్రిల్లర్ కోర్ట్. నేచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్తో గ్రాండ్ ఫ్రైడ్ ప్రీమియర్స్ కూడా జరుపుకుని నేడు రిలీజ్కి వచ్చింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అదిరే రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా యుఎస్ మార్కెట్లో సాలిడ్ స్టార్ట్ని అందుకోవడం విశేషం. అక్కడ ఈ సినిమా జస్ట్ ప్రీమియర్స్తోనే ఏకంగా $150,000 పైగా గ్రాసును రాబడ్డం గమనార్హం. దీంతో యుఎస్ మార్కెట్లో కోర్ట్ చిత్రానికి ఆదరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై నాని నిర్మాణం వహించారు. మంచి టాక్ రావడంతో మున్ముందు ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్గా యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది, కానీ వాయిదా పడింది. చిరు నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న భారీ విజువల్ వండర్ కావడంతో మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మళ్లీ చేస్తుండడం, విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా మళ్లీ అప్డేట్ చేస్తుండడంతో విశ్వంభర మరింత వెనక్కి వెళ్ళింది. అయితే ఈ మే 9న సినిమా రావచ్చని వార్త వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ డేట్ని మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ సినిమా హరిహర వీరమల్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడు విశ్వంభర పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరి విశ్వంభర ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ రెండు సినిమాలకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అమీర్ ఖాన్ గురువారం తన 60వ పుట్టినరోజుని మీడియా సమక్షంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తన తదుపరి సినిమా విశేషాలు, షారుఖ్, సల్మాన్లతో తన అనుబంధం గురించి మాట్లాడారు. అతని స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. 25 సంవత్సరాలుగా తనకు ఆమె తెలుసని అన్నారు. 2021లో తన భార్య కిరణ్ రావుతో అమీర్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు రీనా దత్ తన పెళ్లి చేసుకుని విడిపోయారు. ఇంతకీ ఎవరి గౌరీ స్ప్రాట్ అంటే, గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. ఆమెకు 6 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ప్రస్తుతం అమీర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో పనిచేస్తోంది. ఆమె ఫ్యామిలీకి విభిన్న నేపథ్యం ఉంది. తల్లి తమిళనాడుకు చెందింది, తండ్రి ఐరిష్ సిటిజన్. ఆమె తాత స్వాతంత్ర్య సమరయోధుడు. వీళ్ళ సంబంధం గురించి గౌరీ ఇంట్లో కూడా తెలుసట. మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. సినీ రంగంలో 4 దశాబ్దాల నుంచి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే పార్లమెంటు గుర్తించింది. ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. ఆ దేశ పార్లమెంట్లో ఈ నెల 19న చిరంజీవికి అవార్డు అందజేయనుంది. ఈ క్రమంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విశేషమైన ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. 9 ఫిల్మ్ఫేర్, 3 నంది అవార్డులు వరించాయి. వీటితో పాటే కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ అవార్డులను అందించి గౌరవించింది. ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ ఆయనకు చోటు దక్కింది. తాజాగా యూకే ప్రభుత్వం నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.